నమస్కారం సామాన్యుడు న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం ఉందని, క్షేత్రస్థాయిలో అది సరిగ్గా అమలు జరగటం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రశ్నకు పవన్ సమాధానమిచ్చారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుంది. అసెంబ్లీలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధం అమలు జరగటం లేదు. ఫ్లెక్సీలను కూడా నిషేధించాలి, కానీ చాలా మంది ఉపాధి కోల్పోతారని ఆలోచిస్తున్నాం. బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాం. ప్లాస్టిక్ నిషేధంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. అసెంబ్లీలో ఈ అంశంపై పూర్తి స్థాయి చర్చ జరగాలి. ఉప్పలపాడు పక్షుల కేంద్రం విషయంలో చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వం కాలుష్య నియంత్రణ బోర్డులో ఎవరిని నియమించలేదు. కాలుష్య నియంత్రణ స్థానిక సంస్థలతో సంబంధమున్న అంశం. పీసీబీలో ప్రత్యేకంగా ఉద్యోగులు లేరు. రాంకీ సంస్థకు షాకాజ్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకున్నాం. వెంటనే చర్యలు తీసుకుంటే చాలా కుటుంబాలు రోడ్డున పడతాయి. కాలుష్య నియంత్రణ బాధ్యత పరిశ్రమలదే కాదు, ప్రజల అధికారులది కూడా. రాంకీపై నిర్ణయం తీసుకుంటే గత ప్రభుత్వంలో కక్ష సాధింపు అనే ప్రచారం జరిగే ప్రమాదం ఉంది. పారిశ్రామికవేత్తలను భయపెట్టడం నా ఉద్దేశం కాదు. కూర్చోబెట్టి సమస్యను చెబుతాం. గత ప్రభుత్వంలో ఇప్పుడు జరగదు అని పవన్ అన్నారు. అలాగే వారు లేవనెత్తింది ఇంకొకటి రామ్కీ సంస్థ మీద వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు. ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు, ఫ్లెక్సీస్ మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఇంకిపోతున్నాయి, నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి, ఆ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ తెలిసింది. కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దామంటే ఇట్ హెస్ బికమ్ అన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్. నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లాస్టిక్ చిన్నపాటి ఫ్లెక్సీకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు కెన్ యూ ఇమాజిన్ ద మ్యాగ్నానిమిటీ టు అప్లై ద రియల్ ట్రూ పొల్యూషన్ నార్మ్స్ టు ఎవ్రీ ఇండస్ట్రీ. కానీ ప్రాక్టికల్గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు. కొన్నిసార్లు నదుల్లో కాలుష్యాలు వదిలేస్తానంటారు, జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల. ఉదాహరణకి మనకి డెల్టా పేపర్ మిల్స్ మనకి భీమవరం డెల్టా పేపర్ మిల్స్ మొత్తం అసలు కూర్చోబెట్టి ఒక బలమైన పంట కాలం నాశనం అయిపోయినాయి. అది మీ దృష్టిలో ఉంటుంది, మీకు తెలుసు. కానీ ఇప్పుడు తీసేద్దామంటే ఇప్పుడు దీన్ని ఎలా శిక్షిస్తారు దీన్ని చెప్పండి. రామ్కి ఏముందంటే ఒక పరిశ్రమ చేస్తే మళ్ళీ గత ప్రభుత్వంలో అయిపోతాం. ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా అది కాదు. ఇప్పుడు ఈ వేరే పార్టీల నుంచి రూలింగ్ పార్టీలోకి వచ్చారు, వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు కంటిన్యూస్ వాళ్ళ సైడ్ తీసుకున్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళు గతంలో పనిచేశారు కదా, ఆ ఇంటెన్షన్తో చేస్తే మటుకు అది పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అంత నిధులు కూడా లేవు మనకి. ప్రజలు తినేసి అక్కడ వేసేస్తున్నారు ప్లాస్టిక్. దీనికి చంద్రబాబు గారు మేము వెళ్ళి కూర్చోబెట్టి రోజు తీయలేం అధ్యక్షుడు. దీనికి దర్ ఆర్ ఎనఫ్ ఎంప్లాయ్మెంట్. దాని అంత చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రజల్లో ఇది రావాలి. ఆక్వా ఈరోజు 25,000 ఇన్ని వేల కోట్ల ఆదాయం ఆక్వా ఇస్తుంది. అది ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది మాట్లాడాలంటే. కానీ ఇండివిజువలైజ్ చేయలేదు. ఇట్ షుడ్ బి టోటల్ పాలసీ. ఒక రోజు దీని మీద చర్చించి పొల్యూషన్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ లైఫ్. పొల్యూషన్ జరిగితే మనం ఎంత డబ్బులున్నా ఎంతున్నా ఆనందంగా బతకలేని పరిస్థితులు, మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో. ఆరోగ్యశ్రీ నిలిచిపోయిందనడంలో వాస్తవం లేదని, పేరు మాత్రమే మారిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత వైకాపా ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రజాధనం దారాదత్తం చేశారని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శాసనసభలో ఆరోపించారు. ఈ క్రమంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మారిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీని కింద 457 కోట్ల చెల్లింపులు చేసిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవతో 13.42 లక్షల మంది లబ్ధి పొందారని వివరించారు. ఆరోగ్యశ్రీ అనే ఎమ్మెల్యే ప్రశ్న అడిగారని, కానీ ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతోనే బ్రాండింగ్ జరుగుతోందని మంత్రి వివరించారు. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో గణాంకాలను సభ ముందు ఉంచారు. నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, ఆరోగ్యశ్రీ రద్దు చేసి ప్రజలకు మరణ శాసనం రాసిన చంద్రబాబు అని కొన్ని పత్రికల్లో కొన్ని ఛానళ్లలో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా పేరు మార్చడం జరిగింది. అయితే దీంట్లో సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు. 2023-24 అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరంలో 12,53,065 మంది దీని ద్వారా లబ్ధి పొందితే, అదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం 24-25లో అది కాస్త 13,42,673 పెరిగింది అధ్యక్ష. అంటే 90,000 మంది అదనంగా లబ్ధి పొందారు. రెండో విషయం ప్రీ ఆథరైజేషన్లు
ఇచ్చిన మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,758 కోట్లు అయితే అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాస్త 4,079 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు దీంట్లో కూడా 260 కోట్లు పెరిగింది అధ్యక్ష. కాబట్టి ఆరోగ్య సేవలు నిలుస్తున్నాయి అని చేస్తున్న అసత్య ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. జల వనరుల శాఖపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు వారసత్వంగా వచ్చాయన్నారు. ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడితే 2-3 ఏళ్లు కరువు బారిన పడకుండా ప్రజలను కాపాడుకోవచ్చని సీఎం అంటారని తెలిపారు. పోలవరాన్ని గత ప్రభుత్వం ప్రశ్నార్థకంగా చేసిందని విమర్శించారు. టీడీపీ 72% పూర్తి చేయగా వీరు 5 ఏళ్లలో 2% పూర్తి చేశారన్నారు. 2027 డిసెంబర్ నాటికి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఆంధ్రనీవ ద్వారా కృష్ణమ్మ జలాలను 700కు పైగా కిలోమీటర్లు తీసుకువెళ్లామన్నారు. 2026 జులైకి వెలుగొండ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. 2 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులు క్లియర్ చేయాలని నిర్ణయించామన్నారు. ప్రాజెక్టులు రిజర్వాయర్లు మెయింటెనెన్స్ లేకపోతే ఇబ్బంది ఉంటుందన్నారు. దాన్ని కొనసాగించడంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు, ఒక తెలుగు గంగ గాని, ఒక హంద్రీనివా గాని, ఒక గాలేరు నగర్ గాని, ఒక వెలిగొండ గాని, ఒక పోలవరం గాని, ఒక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గాని, ఇట్లా ఏ ప్రాజెక్టు చూసుకున్నప్పటికీ కూడా, అదేవిధంగా ఏ రిజర్వాయర్ అయినా ఇప్పుడే సభ్యులు చెప్పారు, ఏదైతే ఒక గోరకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, ఏదైతే మరి చిత్రావతి, మరి మైలవరం, జీడిపల్లి, గొల్లపల్లి, చెర్నోపల్లి, ఇలా ఏ రిజర్వాయర్, ఏ ప్రాజెక్టు చూసినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తుకొచ్చేది అన్న ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అన్నింటి విషయాన్ని ఈరోజు స్పష్టంగా ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రకంగా ఈ ప్రాజెక్టుల పేర్లు చెప్పినా, ఈ రిజర్వాయర్ల పేర్లు చెప్పినా తెలుగుదేశం పార్టీ గుర్తుకు వస్తుంది. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక శాండ్, ఒక ల్యాండ్, ఒక మైన్, ఒక లిక్కర్, ఈ మాఫియా గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలు కానీ, అదేవిధంగా ఏదైతే మరి రాయలసీమ ప్రాంతాలు కానీ, ఈరోజు డెల్టా ప్రాంతాన్ని తలదిన్నేటువంటి విధంగా సిరులు పండుతున్నాయన్న మరి ఆ రోజు మనం చూసాం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక స్వర్ణయుగం, ఆ రోజు రాయలసీమ అంటే ఒక రతనాల సీమగా వెలుగొందినటువంటి పరిస్థితి ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో చూసాం. ఎందుకంటే ఆ రోజు రాయలసీమలో ఉన్నటువంటి తటాకాలన్నీ కూడా జలకలతో నిండు కుండల్లాగా కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల కాలంలో చూసాం. మళ్ళీ తిరిగి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆ శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క రతనాల సీమ ఏదైతే ఉందో ఈవేళ రాయలసీమలో ప్రతి జలాశయం కూడా నిండు కుండల్లాగా కలకల్లాడుతూ ఉన్నాయని అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభినవ శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి విషయంలో ఈవేళ స్పష్టంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా ఇంత అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మరి మనం చూస్తున్నాం అధ్యక్ష. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు ఈరోజు అదే రకమైనటువంటి డ్రామాలు, అదే రకమైనటువంటి సెట్టింగ్స్ పెట్టేటువంటి పరిస్థితి. ఆ రోజు స్టిక్ వ్యర్థాలపై ఉక్కుపాదం మోపాలని శాసనసభ సాక్షిగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ప్లాస్టిక్ కాలుష్య సమస్యను ఎమ్మెల్యే ప్రస్తావించారు. పర్యావరణం, ప్రజారోగ్యం రెండింటికి ఇది తీవ్రమైన ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ను కోరారు. ఇందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు చేయడం కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే ప్లాస్టిక్ పై అసెంబ్లీలో సమగ్రంగా చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్ పర్యావరణానికి చేసే హాని అంతా ఇంత కాదని ఇప్పుడే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఇందుకు ఉదాహరణగా గుంటూరుకి సమీపంలో ఉన్న ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ ఉంది అధ్యక్ష. యాక్చువల్గా దాన్ని 8 అడుగుల లోతు ఉండే ఒక సరస్సు అధ్యక్ష. ఈరోజు పర్యాటకుల వాడకం, ప్లాస్టిక్ వాడకం నిర్లక్ష్య ధోరణి వల్ల 5 అడుగులకు చేరుకుంది అధ్యక్ష. అది అదేవిధంగా గుంటూరు ప్రాంతం అధ్యక్ష దాదాపు రోజుకు 17 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ను ఉత్పత్తి చేస్తుంది అధ్యక్ష. అందులో 30% ఈ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లు ఉన్నాయి అధ్యక్ష. మరియు అధ్యక్ష మొన్న కురిసిన చిన్నపాటి వర్షానికే డ్రైన్లు మొత్తం పొంగిపోయి గుంటూరు నీట మునిగిన పరిస్థితి
చూసాం అధ్యక్ష. అందుకు ప్రధాన కారణం కూడా ఈ ప్లాస్టికే అధ్యక్ష. అదేవిధంగా సెప్టెంబర్ 15న జరిగిన కలెక్టర్ల సదస్సులో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ప్రాంతం ఎయిర్ పొల్యూషన్కి హాట్ స్పాట్గా మారింది అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది తీవ్ర బాధాకరం అధ్యక్ష. ఈరోజు గుంటూరులో పూర్తిగా ఇలాగా అన్ని ప్రదేశాల్లో ప్లాస్టిక్ లేని పరిస్థితి లేదు అధ్యక్ష. అధ్యక్ష, క్షేత్ర స్థాయిలో ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా నియోజకవర్గ స్థాయిలో అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల వారి బాధ్యతారాహిత్యం సుస్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. నిన్నటి రోజున నియోజకవర్గ స్థాయిలో తీసిన ఫోటోలు అధ్యక్ష, ఇవి మా జిఎంసి పరిధిలో తీసిన ఫోటోలు అధ్యక్ష. పూలు అమ్ముకునే వాళ్ళకి కవర్లు అధ్యక్ష ఇవి. అదేవిధంగా రైతు బజార్ మార్కెట్లో కవర్లు అధ్యక్ష. దానికి సమీపంలోనే క్లాత్ వెండింగ్ జోన్స్ని, క్లాత్ వెండింగ్ మిషన్స్ని మేమే మా స్వహస్తాలతో ఓపెన్ చేసినప్పటికీ కూడా ఇంకా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అధ్యక్ష. ఇది డ్రైన్ల పరిస్థితి అధ్యక్ష. పూర్తిగా డ్రైన్లు ఈ ప్లాస్టిక్తో నిండిపోయి చిన్నపాటి వర్షానికే పూర్తిగా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కేవలం ప్రదర్శనలతో ర్యాలీలతో కాకుండా మనకి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్సుల్ని ఉపయోగించి మనకి ఈ ప్లాస్టిక్ మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. చర్యల్లో భాగంగా ఈరోజు సచివాలయం నుంచే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని రీప్లేస్ చేస్తూ గాజు సీసాలని వాడడం నిజంగా చాలా అభినందనీయం అధ్యక్ష. కోస్తాంధ్రలో ప్రముఖ ఆసుపత్రిగా విరాజిల్లుతున్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నిధుల కొరతతో ఇబ్బందులు పడుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ శాసనసభ దృష్టికి తీసుకెళ్లారు. గత వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద భారీ మొత్తంలో జీజీహెచ్కు బకాయిలు పండిందని తెలిపారు. ఈ నిధులను తక్షణమే విడుదల చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలన్నారు. దీనికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. జీజీహెచ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వివరించారు. బకాయిలు పడ్డ నిధులను తక్షణమే విడుదల చేస్తామని ప్రకటించారు. లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే ఎన్టీఆర్ వైద్య సేవలు అందుతా ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ తో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఈ రోజు చాలా వరకు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో కొన్ని ప్రభుత్వ, ముఖ్యంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఈ రోజు దాదాపు 1900-1500 బెడ్స్ తో పాటు 3000 మంది ప్రతిరోజు కూడా హాస్పిటల్కి వస్తా ఉన్నారు. ప్రతి సందర్భంలో కూడా అక్కడ షార్టేజ్ ఉన్నాయి కాబట్టి అటువంటి హాస్పిటల్స్ అవసరమైనటువంటి గతంలో అనేక పర్యాయాలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 2014-19 మధ్యలో అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక 20 కోట్ల రూపాయల ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. అటువంటి ఆసుపత్రికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఆ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందేటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా, అంటే ఇందాక మంత్రి గారికి దీని మీద మార్క్ అనేటువంటి ఒక రెగ్యులేషన్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ పెట్టడం జరిగింది. అంటే ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ లో జరిగినటువంటి నిధుల్ని 40% తిరిగి ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక రెగ్యులేషన్ ని పెట్టడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు వచ్చేటువంటి నిధులు ఒకవైపు డాక్టర్స్ సంబంధించినటువంటి 30% ఇచ్చిన తర్వాత బెడ్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చేటువంటి 40% తర్వాత ఈ మార్క్ రెగ్యులేషన్ తో వచ్చేటువంటి అన్ని ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని కూడా డైవర్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇటువంటి పెద్ద ఆసుపత్రులకి అటువంటి రెగ్యులేషన్ తీసేయమని చెప్పి కూడా గౌరవ మంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దానివల్ల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు ఈ రోజు చూస్తా ఉన్నాం ఎప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 4 కోట్ల రూపాయలు అన్నారు. అవన్నీ పోయిన తర్వాత 4 కోట్ల రూపాయలు యాక్చువల్ అమౌంట్ అయితే 8,64,00,000 రూపాయలు ఈ రోజు రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇటువంటి మార్క్ రెగ్యులేషన్ తప్పనిసరిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీయడంతో దాని డెవలప్మెంట్ కోసం అవసరమైనటువంటి నిధులు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా కొత్తగా ప్రభుత్వ విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యశ్వంత్ ఆరోపించారు. ఎన్నికల హామీ మేరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ మోడల్లో అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోని ప్రభుత్వ విద్యారంగ సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గుంటూరు హిమనీ సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా యశ్వంత్ మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేయనున్న 17 మెడికల్ కళాశాల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు గుంటూరు నగరంలోని హిమనీ సెంటర్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న
6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయాలని చెప్పి, అలానే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పి, ఏదైతే మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే విధానాన్ని పీపీపీ విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా తెలియజేస్తా ఉన్నాం. ఈ సమస్యలన్నిటిపైన జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగ సమస్యలపైన ప్రత్యేకంగా చర్చించి విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ను నేను అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లోనే తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేశారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం, మీరు ఎంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశారు, ఎంతమందికి విద్యార్థులకు న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు కోరుతా ఉన్నాం. అలానే పీజీ విద్యార్థులకు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా జీవో నెంబర్ 77 తీసుకొని వచ్చారు. తక్షణమే అదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా నేను అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 77 కూడా రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ జీవో నెంబర్ 77 ఊసే లేదు. ఈరోజు కొత్తగా మెడికల్ కళాశాలను ప్రైవేట్గా చేయాలని చెప్పి పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారు. ఆ పీపీపీ విధానం వల్ల ఎంతోమంది మెరిట్ ఎంబీబీఎస్ విద్యార్థులు చదువుతున్న విద్యార్థులకి ఎంబీబీఎస్ విద్య దూరం అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఆ పీపీపీ విధానాన్ని తక్షణమే రద్దు చేసి 100% పూర్తి శాతంగా ఎంబీబీఎస్ కాలేజీలని పూర్తి శాతంగా ప్రభుత్వ కాలేజీలుగానే తీసుకురావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు శుక్రవారం పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, రెడ్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరంలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాల్సిన బాధ్యత గుంటూరు నగరపాలక సంస్థపై ఉందన్నారు. అలాగే తాగునీటి రిజర్వాయర్లను శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి పైప్ లైన్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నారు. ఆ దిశగా గుంటూరు కార్పొరేషన్ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలని కోరారు. డయేరియా ప్రబలకుండా సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. గుంటూరు రెడ్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు పౌర సంస్థలు గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ఉన్న డయేరియా రోగుల్ని కలిసి పరామర్శించడం జరిగింది. దాదాపు 40 మంది డయేరియాతో కొనసాగుతూ ఉన్నారు. సీరియస్ సమస్య లేదు, కానీ గత 3-4 రోజుల నుంచి చాలామంది వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. వీళ్ళలో ఎక్కువ మంది పాత గుంటూరు నుంచి, శ్రీనగర్ పరిసర ప్రాంతాల నుంచి వస్తున్నారు. మేము గమనించిన 3 ప్రధాన సమస్యలు. ఒకటి, నీరు పూర్తిగా కలుషితం కావటం. కలుషితమైన ప్రాంతంలోనే ఈ డయేరియా సమస్య వస్తూ ఉంది. నీరు కలుషితం కావడానికి ఒక ప్రధాన కారణం విజయవాడ సమీపంలో ఉండవల్లి దగ్గర ఓపెన్ ఛానల్లో నీరు రావటం, ఆ నీటిని ఉపయోగించడం. రెండవది, ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్కి పంపిన తర్వాత అక్కడ కూడా ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ని నిరంతరం క్లీన్ చేయకపోవడం వలన, పైకప్పులు సక్రమంగా లేకపోవడం వలన అనేక రకాలైన పక్షుల కోతుల యొక్క కలయబరాలు కూడా అందులో కలిసిపోయి అక్కడ అపరిశుభ్రంగా మారింది. అక్కడ కొంత బ్లీచింగ్ అది వేసి ఆ నీటి పంపిస్తుంటే పైప్ లైన్ సక్రమంగా లేకపోవడంతో, ఆ పైప్ లైన్లో లీక్ ఉండటంతో వర్షాలు వచ్చినప్పుడు మురికి నీరు కూడా ఆ పైప్ లైన్లో ప్రవేశించడం వలన వాటిని తాగి ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము ఇక్కడ ఉన్న పేషెంట్స్లో అత్యధిక మంది మున్సిపాలిటీ అందించే నీళ్ళే మంచినీరుగా వాడుతున్నామని చెప్తా ఉన్నారు. ఈ నగరంలో 200 RO ప్లాంట్లు ఉంటే వాటిలో కూడా 5-6 మినహా మిగతా వేటికి పర్మిషన్ లేదు. ఏవి కూడా సక్రమైన నీటిని అందించలేకపోతున్నాయి. అది కూడా ఒక సమస్యగా కొనసాగుతూ ఉంది. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఈ పెద్ద నగరానికి 2 మాత్రమే ఉన్నారు. ఆ 2 ఫుడ్ క్వాలిటీని టెస్ట్ చేయడానికి సమయం చాలదని భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య ఒక గుంటూరు నగరందే కాకుండా రాష్ట్ర వ్యాప్త సమస్యగా భావించి ప్రతి మనిషికి రక్షిత మంచినీటిని ఇవ్వటం అనేది ఒక ప్రాధాన్యత అంశంగా పేర్కొనాలి. దానికి బదులు పెద్ద పెద్ద మాటలు, ప్రజల్ని మభ్యపెట్టే మాటలు, ఆంధ్రప్రదేశ్ని ఎక్కడో ప్రపంచంలో అగ్రభాగాన్ని తీసుకెళ్తామనే మాటలు చెప్తూ ఉన్నారు. క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, లేక మెట్రో ట్రైన్లు అంటున్నారు, బుల్లెట్ ట్రైన్స్ అంటున్నారు, మెట్రో ప్రాజెక్టులు అంటున్నారు, సీ ప్లేన్లు అంటున్నారు. ఇట్లా రకరకాల మాటలతో ప్రజల్ని మభ్యపెడుతూ ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే రక్షిత మంచినీటి లేక
ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. గుంటూరు నగరంలో కలుషితమైన తాగునీరు సరఫరా అవుతుందని కాంగ్రెస్ పార్టీ పలుమార్లు గుంటూరు నగరపాలక సంస్థ దృష్టికి తీసుకువెళ్లిందని ఆ పార్టీ నాయకులు గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులు ఆలసత్వం, అధికారులు నిర్లక్ష్యం కారణంగానే డయేరియా ప్రబలిందని ఆరోపించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగానే మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సెల్ అధ్యక్షుడు రాచకొండ జానబాబు, బిర్లా సునీల్ మీడియాతో మాట్లాడుతూ కలుషితమైన తాగునీటితోనే డయేరియా ప్రబలిందన్నారు. గుంటూరు నగరంలో క్షీణించిన పారిశుద్ధ్యం, నిత్యం తాగునీటి పైప్లైన్ల లీకేజీ కారణంగానే డయేరియా వ్యాప్తి చెందుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా గుంటూరు కార్పొరేషన్ మేల్కొని రక్షిత తాగునీటిని ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. వైద్యపరంగా రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ఈ గవర్నమెంట్ నిమ్మకి నిరెత్తిగా ఉంది. వైద్యం అందించలేకపోతుంది. ఈరోజు మరి తురకపాలెం రాజధాని కూతువేడి దూరంలో ఉన్న ఈ రాజధానిలో ప్రాంతంలో మరి తురకపాలెంలో యొక్క మరణాలు చూస్తుంటే గత సంవత్సరం నుంచి కూడా అక్కడ వాటర్ పొల్యూషన్ ఉంది. ఈ యొక్క పంచాయతీ వ్యవస్థ ఏం చేస్తుందో, మున్సిపాలిటీ వ్యవస్థ ఏం చేస్తుందో, వైద్య వ్యవస్థ అర్థం కాని పరిస్థితిలో ఉంది. కాబట్టి మరి అక్కడికి మినిస్టర్ గారు రాలేదు, హెల్త్ మినిస్టర్, మరి ఉప ముఖ్యమంత్రి రాలేదు, మరి చంద్రబాబు గారు రాలేదు. ఎందుకంటే మరణాలంటే అంత చులకన, పేదవాళ్ళ మరణాలంటే. మీకు తిరుపతిలో మరణాలు జరిగితే, మరి రాజమండ్రిలో మరణాలు జరిగితే, తొక్కిసాడలో మరణాలు జరిగితే వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఎంతో వాళ్ళకి చేసి పెట్టారు. మరి ఈరోజు ఎందుకు చేయట్లా? ఎక్స్ప్రెస్ ఇవ్వాలి వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి. ఎందుకు ఇవ్వలేకపోతుంది గవర్నమెంట్ అంటే? అలసత్వం, పేదవాళ్ళు లేని అలసత్వం. పేదవాళ్ళ ఓట్లు కావాలి కానీ గవర్నమెంట్కి వాళ్ళకి వాళ్ళ యొక్క భవిష్యత్తు పట్టదనమాట. వైద్య విధంగా చూస్తే ఈరోజు ప్రైవేటీకరణ, పీపీ విధానం, దానివల్ల నష్టం ఏముందండి? ఈరోజు మరి పెట్టుబడి పెడతారంటే వాళ్ళు సంపాదించుకుంటారు దాని మీద. మరి గతంగా 5 మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశారు, 500 సీట్లు లబ్ధి చేకూరింది. ఇంకా మరి మిగతా ఓపెన్ చేస్తే 10 కూడా ఓపెన్ 12 ఓపెన్ చేస్తే ఇంకా 1500 సీట్లు వస్తాయి. వైద్య విద్యార్థులకి మరి రాష్ట్రంలో అవకాశం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఈరోజు వెనకబడిపోయిన కారణం ఏంటంటే మరి గవర్నమెంట్ కాలేజ్ లేకపోవడం వల్ల. మరి వాటిని మళ్ళీ ప్రైవేటీకరణ చేస్తాం, కొంత పీపీ విధానం, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ఎవరిది అక్కడ చూస్తుంటే డామినేషను, ప్రైవేట్ డామినేషన్ ఉంటుంది. కాబట్టి సంపాదించుకునే ఒక స్కీమ్ ఇది. తర్వాత ఇది స్కీమ్గా చేస్తే స్కామ్గా మారుస్తుంది దీన్ని. అంటే వాళ్ళ గవర్నమెంట్లో కొన్ని స్కాములు చేస్తే స్కీములు చెప్పి మీరు కూడా ఆల్రెడీ దోచుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఎమ్మెల్యేలను పిలిచి మీటింగ్ పెట్టి మీరు నడత బాగాలేదు, మీరు దోచుకుంటున్నారు, మీరు పబ్లిక్ పరంగా ఏం చేయలేకపోతున్నారు, మీరు మార్చుకోలే అని చెప్పి అంటే ఏంది పరిస్థితి? ఎమ్మెల్యేలు తీరు సరిగ్గా లేదు. కాబట్టి నువ్వు ప్రభుత్వం నడవలేకపోతున్నావు చంద్రబాబు గారు. ఈరోజు మరి నువ్వు కూడా స్కాములు చేసినావు కాబట్టి వీళ్ళని ఏం అనలేకపోతున్నావు. లేకపోతే ఇవి అంటావుగా, వీళ్ళు ఏమంటున్నారు? ఆయా నినకాలు గురువిందలాగా నువ్వు వెనక చూసుకుని అలుపు అంటున్నారు ఎమ్మెల్యేలు. మేము ఖర్చు పెట్టడం సంపాదించుకుంటా ఉంటున్నారు, కాంట్రాక్టులు చేస్తున్నారు, ఎంతో దోచుకుంటున్నారు. ఒక ఇసుక మైనింగ్ ప్రతి విషయంలో వాళ్ళంటారు వీళ్ళంటారు, రెండు దొందే ఇద్దరు చేస్తున్నారు. ఈ యొక్క వ్యాపారాన్ని కట్టిబెట్టండి, వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయొద్దు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆదేశానుసారం పెద్దలు మాజీ శాసనసభ్యులు లింగంశెట్టి ఈశ్వరరావు గారు, డాక్టర్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు బొట్ల బ్రహ్మం గారు జాన్ బాబు గారు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల బ్రహ్మం గారు, ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షులు మన కొజ్జాంటేశ్వర గారు, మరి జిల్లా మహిళా సెల్ అధ్యక్షులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు గుంటూరు నగరంలో అనేక చోట్ల నుంచి డయేరియా వ్యాధితో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. నగర కమిషనర్ గారు మాట్లాడుతూ ఈ డయేరియా వ్యాధి వాటర్ వల్ల కాదు, తిన్నటువంటి ఫుడ్ పాయిజన్ వల్ల వీళ్ళందరికీ కూడా డయా సోకిందని చెప్పి నగర కమిషనర్ గారు మరి తెలియజేశారు. మేము ఒకటే సూటిగా నగర కమిషనర్ గారిని అడుగుతున్నాము, ఫుడ్ వల్ల తింటే ఒక ఏరియాలో మొత్తం ఒక పెళ్ళికి వెళ్తేనో లేక ఒక కుటుంబంలో అందరూ కలిసి తింటేనో డయేరియా రావాలి. కానీ మరి అనేక చోట్ల గుంటూరు సంగడిగుంట కానీ, నల్ల చెరువు కానీ, పాత గుంటూరు కానీ, సీతానగర్ కానీ, భాగ్యనగర్ కానీ అనేక చోట్ల మరి ఈ డయేరియా వ్యాధిగ్రస్తులు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చిందని నగర కమిషనర్ డైరెక్ట్గా అడుగుతాము. కోట్లాది రూపాయలు మరి పన్ను రూపాయలు వసూలు చేస్తూ ఎక్కడ కూడా శానిటైజేషన్ లేదు, ఏ సందులో చూసినా కూడా కాలువలు శుభ్రపరిచిన దాఖలే లేవు, బీచింగ్ జరగడం లేదు, వాటర్లో ప్యూరిఫై పౌడర్ జరపడం లేదు. మరి ఇన్ని జరుగుతున్నా కూడా నగర కమిషనర్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారనేది మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. నగర కమిషనర్ గారిని మీరు కారులో కాకుండా కలుషిత నీటిని సరఫరా చేసి తురకపాలెంలో 32 మందిని పొట్టన పెట్టుకున్న అధికారులు స్థానిక
ప్రజాప్రతినిధులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలని మాల మహానాడు నేత మల్లెల వెంకట్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాల మహానాడు నాయకులు జాన్ పాల్, వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ తదితరులతో కలిసి లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా తురకపాలెం మృతుల కుటుంబీకులతో కలిసి మల్లెల వెంకట్రావు మాట్లాడారు. తురకపాలెం ట్యాంకు ద్వారా కలుషిత నీరు సరఫరాకు కారణమైన స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే యాక్ట్ కింద మృతుల కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగం, పరిహారం, భూమి అందించాలని డిమాండ్ చేశారు. ఉపేక్షిస్తే వచ్చే సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తప్పదని వెంకట్రావు హెచ్చరించారు. ఆందోళనలో ప్రజా దళిత గిరిజన సంఘాల కార్యకర్తలంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఈసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్జే విద్యాసాగర్ గారు, అట్లాగే మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు జాన్ పాల్ గారు, చార్వాక యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డేవిడ్ విలియమ్స్ గారు, ఇంకా అనేక దళిత సంఘాలు పాల్గొంటున్నాయి. అంశం ఏంటంటే తురకపాలెంలో జరిగిన మరణాల గురించి ప్రభుత్వం అనేక రకాలుగా వక్రీకరిస్తూ చనిపోయిన వాళ్ళ మీదే నింద వేసే పరిస్థితికి దిగజారిపోయింది రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ. వాస్తవం ఏంటంటే అక్కడ క్వారీల్లో ఉన్న నీళ్లు తాగి చనిపోయారు మా వాళ్ళంతా. అయితే ఉద్దేశపూర్వకంగానే ఆ క్వారీల్లో ఉన్న నీళ్ళని సప్లై చేశారనేది మా ఆరోపణ. అది వాస్తవం కూడా. ఆ నీళ్లు తాగే చనిపోయారు. అయితే కేంద్ర మంత్రి ఏమో ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు, స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు రిటైర్డ్ ఐఏఎస్ గారు వాళ్ళు చీప్ లిక్కర్ తాగి చనిపోయారు, జగన్ మందు తాగని. అంటే మానవతా రహితంగా మనుషులైతే మాట్లాడరాట్లేడు. ఒక మనిషి చావు మీద, మరణం మీద అట్లా మాట్లాడరు. అంత దుర్మార్గంగా, నీచంగా రామాంజనేయులని ఆయన మాట్లాడటం ఆ సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకోవాల్సింది. అలా ఉంది ఈరోజు పరిస్థితి. వాస్తవం ఏంటంటే అక్కడ ఆ క్వారీల్లో ఉన్న నీళ్లు తాగి విషపూరితమయ్యి అక్కడ మరణాలు జరిగినాయి. ప్రభుత్వం బొంకుతున్న ప్రభుత్వం ఎందుకు వాస్తవాలు దాచిపెడతా ఉంది? అక్కడ 116 మందికి రక్త పరీక్షలు చేసింది ప్రభుత్వం. రిపోర్ట్స్ వచ్చినాయి. ఆ రిపోర్ట్స్ ఎందుకు బయట పెట్టలేదు? బతికున్న వాళ్ళు చావకుండా ఉండాలంటే వాస్తవమైన రిపోర్ట్స్ బయట పెట్టాలి ప్రభుత్వం. ఈ రోజుకి ప్రభుత్వం ఆ రక్త పరీక్షల యొక్క ఏమున్నాయి వాళ్ళ రక్తంలో, దేని ద్వారా కలుషితమైంది, ఎంతమందికి రేపు ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోబోతున్నారు వచ్చే రానున్న 2-3 నెలల్లో అనేది కూడా ఆ వాస్తవాలను దాచిపెట్టి తమ తప్పిదాన్ని కప్పుపుచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడ వాస్తవం ఏంటంటే అక్కడ గ్రామ సర్పంచ్కి చెందిన కులం వాళ్ళు పంచాయతీ బోర్లోకి నీళ్లు రాకుండా 400 అడుగుల లోతున అనాథరైజేషన్గా బోర్లు వేసి ఆ నీళ్లు అమ్ముకుంటా అదేమైనా అడిగినందుకు అక్కడ ఉన్న మాలల మీద దాడి చేసిన పరిస్థితి వాస్తవం. ఈ నీళ్లు వద్దు, ఈ విషపూరితమైన నీళ్లు అని చెప్పి అక్కడున్న గ్రామస్తులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఇది తాగితే చచ్చిపోతా ఉన్నాం మేము, కాబట్టి నీళ్లు వద్దని దండం పెట్టి చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ వెల్లడించారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో లక్ష్యం ప్రతినిధితో మాట్లాడారు. సుమారు నగర వ్యాప్తంగా 42 మంది రోగులకు డయేరియా సోకినట్లుగా భావించి వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. బ్లడ్ శాంపిల్స్ ను ల్యాబ్స్ కి పంపినట్లు తెలిపారు. కలుషిత మంచినీరు తాగడం వల్ల జ్వరము, వాంతులు, విరోచనాలు అవుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. రోగుల పరిస్థితి కొంతమందికి మెరుగైందని, మరికొంతమందికి ప్రత్యేకంగా సేవలు అందిస్తున్నామని, మొత్తం మీద రోగుల ఆరోగ్యం పరిస్థితి మెరుగైందని రమణ వివరించారు. ఇప్పటి వరకు అదనపు కేసులు రాలేదని వెల్లడించారు. రోగులకు అన్ని విధాల వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డాక్టర్ ఎస్ఎస్వి రమణ వివరించారు. డాక్టర్ రమణ ఎస్ఎస్వి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. మనకు అనుకోకుండా దురదృష్టవశాత్తు ఈ వర్షాలు ఎక్కువ రావటం వల్ల కానీ మనకు ఒక 40 కేసుల నుంచి 45 కేసుల దాకా ఈ డయేరియా కేసులు అంటే వాంతులు విరేచనాలతోటి అడ్మిషన్లో వచ్చాయి. అట్లాగే వాళ్ళు అందరూ స్టేబుల్గా ఉన్నారు. అందరికీ ఎట్లా అడ్మిషన్స్ అవుతున్నాయి అట్లా డిశ్చార్జ్ కూడా చేయగలుగుతున్నాము. ఎందుకంటే అవి త్వరగా రెస్పాండ్ అవుతున్నాయి. బ్యాక్టీరియా సింపుల్ బ్యాక్టీరియానే ఉంది. ఏమైనా సరే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా నేను మన ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అర్బన్ పాపులేషన్కి ఎక్కువగా ఇది ఓల్డ్ గుంటూరు నుంచి వచ్చే కేసులు అందరూ కాచి చల్లార్చిన నీళ్ళు తాగాలి. ఎందుకంటే ఎక్కువ వర్షాలు పడినాయి కాబట్టి అక్కడక్కడ ఈ డ్రైన్లు కూడా పొంగి ఎక్కడైనా కొంచెం వాటర్ కంటామినేషన్ అవకాశం ఉంటుంది. అందుకని ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
మున్సిపాలిటీ వాళ్ళు కూడా మంచి జాగ్రత్తలు తీసుకున్నారు, క్లోరినేషన్ చేస్తున్నారు, అన్ని చోట్ల కూడా డ్రైన్స్ అన్నీ మంచిగా చేస్తున్నారు. అయితే మన సైడ్ నుంచి ఇక్కడ జీహెచ్కి వచ్చిన వాళ్ళకి స్పెషల్ వార్డు పెట్టి వాళ్ళందరూ త్వరగా కోలుకునేలా చేస్తున్నాము. పేషెంట్లు అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఎవరు భయపడొద్దు, అప్రమత్తంగా ఉండండి. వాటర్ కంటామినేషన్ కాకుండా ఒకవేళ ఉంటే పొరపాటున వాటర్లో తేడా ఉంటే అవి మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. అలాగే కాల్చిన చల్లారి నీళ్ళని తాగండి. 30 సంవత్సరాలుగా బంగారు వజ్రాభరణాల తయారీ విక్రయాలలో కస్టమర్ల ఆదరాభిమానాలను చొరగొంటున్న సంస్థ వసుంధర డైమండ్ రూఫ్ విజయవాడ షోరూం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా గుంటూరు విద్యానగర్ సిద్ధార్థ గార్డెన్స్ ఎదురుగల వెల్కమ్ ఐటీసీ నందు సెప్టెంబర్ 19, 20 తేదీలలో బంగారం మరియు వజ్రాభరణాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ నందు బ్రైడల్ జ్యువెలరీ, కిడ్స్ జ్యువెలరీ మరియు మెన్స్ జ్యువెలరీ వేలాది వెరైటీలలో ప్రదర్శిస్తున్నట్లు, ఇంకా కుందన్, పెరల్స్ మరియు పొల్కీ జ్యువెలరీ కూడా ప్రదర్శిస్తున్నారు. 2 లక్షల ఆపై కొనుగోలుపై లక్కీ డ్రాలో డైమండ్ రింగ్ అందిస్తున్నారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎన్ఎల్సీ మరియు నగర ప్రముఖులతో పాటు వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వసుంధర డైమండ్ రూఫ్ మేనేజింగ్ డైరెక్టర్ వసుంధర మాట్లాడుతూ తమ సంస్థను హైదరాబాద్ లో ప్రారంభించి 30 సంవత్సరాలు అయిందని, ఆనాటి నుండి కూడా వినియోగదారుల ఆదరాభిమానాలతో దినదిన అభివృద్ధి చెందిందని, అపూర్వమైన డిజైన్లకు, నాణ్యతకు మరియు వినియోగదారుల సంతృప్తికి వసుంధర డైమండ్ రూఫ్ ఒక ప్రత్యేక గుర్తింపును పొందిందని తెలిపారు. ఆమె ఇంకా మాట్లాడుతూ స్ఫూర్తినిచ్చే నైపుణ్యతతో కూడిన ఆభరణాలు ఎల్లప్పుడూ వేటికవే సాటి అని తెలుపుతూ గుంటూరు వెల్కమ్ ఐటీసీలో 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన ఆభరణాల ఎగ్జిబిషన్ ను నగర మహిళలందరూ సందర్శించి ఆఫర్లను సద్వినియోగం పరుచుకోవాల్సిందిగా కోరారు. తమ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలలో భాగంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని వసుంధర డైమండ్ రూఫ్ విజయవాడ షోరూం హెడ్ అట్లూరి మేఘన తెలిపారు. వసుంధర డైమండ్స్ హైదరాబాద్లో స్టార్ట్ చేసి 28 ఇయర్స్ అయిందండి ఈ ఇయర్కి. సో ఎంతోమంది క్లయింట్స్, ఎంతోమంది ఫీడ్బ్యాక్తో అందరూ మా విజయవాడలో, మా గుంటూరులో పెట్టలేదు అని అడిగారని 10 ఇయర్స్ బ్యాక్ వసుంధర డైమండ్స్ విజయవాడ స్టార్ట్ చేసాం. ఇట్ హ్యాస్ బీన్ అ హ్యూజ్ సక్సెస్ ఫర్ అస్. సో యాజ్ అ థ్యాంక్ యూ, ఒక థ్యాంక్ యూ లాగా 10 ఇయర్స్ అయింది వసుంధర డైమండ్స్ స్టార్ట్ చేసి, ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టు ఈ మెగా ఎగ్జిబిషన్స్ అనేది మేము వైజాగ్లో, విజయవాడలో అండ్ గుంటూరులో కండక్ట్ చేస్తాం అనేది జరిగింది. ఇవాళ రేపు గుంటూరు వెల్కమ్ ఐటీసీలో జరుగుతుంది. వైజాగ్ అండ్ విజయవాడలో we've had an amazing response and we thank all our clients for coming, for gracing us with their presence and for buying from us and for being loyal to us. Hello Guntur. Guntur is my parents-in-law place. మా అత్తగారు ఊరిది. సో అండ్ విజయవాడ నా పుట్టినూరు. నేను పెరిగింది హైదరాబాద్. సో ఈ 3 మేము కవర్ చేస్తున్నాము స్ట్రాంగ్గా. అండ్ వైజాగ్లో కూడా కొన్ని డేస్ ఉన్నాము పెళ్ళైన కొత్తలో. సో ఇప్పుడు ఈ మెగా ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ మా వెల్ విషర్స్ అందరూ వచ్చి మాకు ఎంతో సంతోషంగా వాళ్ళు ప్రేమ వ్యక్తపరుస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. అండ్ ఐ లవ్ ఆంధ్ర, ఐ లవ్ గుంటూరు. సో మీరందరూ వచ్చి డెఫినెట్గా చూసి అండ్ వీ లవ్ టు సీ యూ ఆల్ టు. థ్యాంక్ యూ. ఈ మెగా షోస్ మేము వైజాగ్, విజయవాడ నుంచి మళ్ళీ గుంటూరు రావటం జరిగింది. చాలా ఘన విజయం సాధించాము వైజాగ్ అండ్ విజయవాడలో. అండ్ గుంటూరు కూడా మేము హోప్ చేస్తున్నాము. ఎందుకంటే ఆ కస్టమర్స్ వచ్చి వాళ్ళ ప్రేమ వ్యక్తపరిచే పద్ధతిలో మాకు తెలుస్తుంది మేమెంత వాళ్ళ క్లోజ్ టు దేర్ హార్ట్స్ మేము ఉన్నామనేది. ఐ రియలీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్ ఫర్ దట్. సో వాళ్ళ కోసం మేము కూడా డిజైన్స్ అవన్నీ చాలా స్పెషల్గా చేసాము. క్రియేటివ్నెస్ దగ్గర నుంచి, ఇంటికి చిన్న డీటెయిలింగ్ దగ్గర నుంచి we have done our best to give them new designing and new concepts. I'm really happy to have this show here, and I thank you each and everyone who's supporting us, and I thank you for their good word that they're spreading all over Andhra. We really very start చేసి 28 years అయిందండి. అండ్ విజయవాడ స్టోర్ స్టార్ట్ చేసి 10 years అయింది. సో 10th యానివర్సరీ సెలబ్రేషన్కి షీ వాంట్స్ టు ప్లాన్ ఇన్ ఏ బిగ్ వే. సో ఇంత మెగా ఎగ్జిబిషన్ ప్లాన్ చేశారు అండ్ దట్స్ అ హ్యూజ్ సక్సెస్.
in Vizag and Vijayawada. Please do visit Guntur ITC Hotel and thank you all. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.